హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకుంటే కనుక మన ప్రజెంట్ టెక్నాలజీస్లో చాలా బూమింగ్ టెక్నాలజీ అయిన అనలిస్ట్ రోల్ అనమాట. సో డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, సో ఇట్లాంటి రోల్స్ అనమాట. సో ఈరోజు వచ్చిన ఓపెనింగ్ ఏంటి అంటే జూనియర్ అనలిస్ట్, దట్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. సో ఈ జాబ్ లైక్ రోల్ డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ దీనికి ఆఫర్ చేసే శాలరీ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నా మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాప్కో అనే కంపెనీ నుంచి అయితే ఈ ప్రెజెంట్ జూనియర్ డేటా అనలిస్ట్ అనే రోల్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇది ఒక జెన్యూన్ ఆపర్చునిటీ గైస్, అండ్ ఆల్సో రీసెంట్గా స్పాట్ అయిన జాబ్ ఆపర్చునిటీ. సో ప్రతి ఒక్కరు, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దీన్ని అయితే లైక్ చేసి అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే 100% రెస్పాన్స్ అయితే వస్తున్నాయి దీనికి. బేసికల్గా క్యాప్కో ఈస్ ఎ గ్లోబల్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ కన్సల్టెన్సీ దట్ హెల్ప్స్ బిజినెస్ ఇన్ ద ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఎనర్జీ సెక్టార్స్ ట్రాన్స్ఫార్మ్ డిజిటల్లీ. సో అర్థమవుతుంది కదా. సో ఇదేంటంటే ఫినాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ అనమాట. అండ్ ఆల్సో మీకు ఇక్కడ తెలియని ట్విస్ట్ ఏంటంటే క్యాప్కో అనేది విప్రో యొక్క సబ్సిడరీ కంపెనీ అనమాట. సో మనకి విప్రో చాలా బాగా ఐడియా ఉంది కదా. సో ఆ విప్రో నుంచి సబ్సిడరీ కంపెనీ అనమాట, ఒక స్టార్టప్ లాగా. దీంట్లో అయితే ఈ రోల్ వీళ్ళు రిలీజ్ చేశారు గైస్, అనలిస్ట్ రోల్. సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. అండ్ మీరైతే ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఇదైతే వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట క్యాప్కో అనేది. సో దీంట్లో మీకు అనలిస్ట్గా రోల్ అయితే రిలీజ్ చేశారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. దీని అప్లికేషన్ అయితే మనం చూసేద్దాం గైస్. అప్లికేషన్ అయితే చూస్తున్నారు కదా, బిఏ రెగ్యులారిటీ రిపోర్టింగ్ ఫిన్రెక్ అని ఇచ్చేసారనమాట. సో ఇదైతే మన ఇండియాలో స్పాట్ అయిన జాబ్ ఆపర్చునిటీ. సో ఇదైతే మన ఇండియాలోనే ఉంటుంది, ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ అట్లయితే కాదనమాట. అండ్ జాబ్ టైటిల్ చూసారు కదా, జూనియర్ డేటా అనలిటిక్స్ అని ఇచ్చారు. సో జూనియర్ డేటా అనలిస్ట్, సో ఫ్రెషర్స్ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట, యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ కూడా. అండ్ సో నేను చెప్పాను కదా, క్యాప్కో ఈస్ ఎ విప్రోస్ కంపెనీ అండ్ గ్లోబల్ లీడింగ్ టెక్నాలజీ. అండ్ వై జాయిన్ క్యాప్కో, సో ఇది కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఏంటి అంటే చూడండి, ఇక్కడ లార్జెస్ట్ ఇంటర్నేషనల్ అండ్ లోకల్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, పేమెంట్స్ అండ్ సర్వీసెస్, సో ఇట్లాంటి సెక్టార్స్ మీద వీళ్ళైతే వర్క్ చేస్తూ ఉంటారనమాట క్యాప్కో అనేవాళ్ళు. వీళ్ళు చూసుకుంటే కనుక ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఇచ్చారంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏ డిగ్రీ ఇన్ ఏ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో కంప్యూటర్ సైన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, స్టాటిస్టిక్స్ కావచ్చు, ఆర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్ ఇన్ ఎనీ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఎందుకంటే వీళ్ళు ఒక స్ట్రీమ్ అనేది మెన్షన్ చేయలేదు అనమాట. సో మీరు గ్రాడ్యుయేట్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా కానీ ఈ స్ట్రీమ్స్లో బేసికల్గా కంప్యూటర్ సైన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, సో ఇట్లాంటి రిలేటెడ్ ఫీల్డ్స్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి గైస్. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ అండ్ డిప్లాయింగ్ ఏఐ అండ్ ఎంఎల్ మోడల్స్ ఇన్ ఏ బిజినెస్ ఎన్వైర్న్మెంట్. సో మీరు ఒకవేళ ఇంటర్న్షిప్ చేసినా కానీ దాన్ని ఎక్స్పీరియన్స్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో మీరు ఫ్రెషర్గా అయినా కానీ దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్, ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజే కానీ అదొక క్రైటీరియా అయితే కాదనమాట. అండ్ ఆల్సో టెక్నికల్ స్కిల్స్ చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాజ్ పైథాన్ ఆర్ ఆర్, అండ్ ఎక్స్పీరియన్స్ విత్ ఏఐఎంఎల్ ఫ్రేమ్వర్క్స్ లైక్ టెన్సార్ఫ్లో ఆర్ పైటార్చ్. సో మీకు ఈ టెన్సార్ఫ్లో ఆర్ పైటార్చ్ అనే ఈ రెండు ఫ్రేమ్వర్క్స్ మీద అట్లీస్ట్ ఒకదాని మీదైనా మీకు ఐడియా ఉండాలని చెప్తున్నారు. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనం డేటా అనలిటిక్స్ మీరు కానీ కోర్స్ చేస్తున్నట్లయితే ఆర్ఎల్స్ మీకు ఏదైనా బ్రీఫ్ ఐడియా ఉన్నట్లయితే కనుక మనం డేటా అనలిటిక్స్ అన్ని పైథాన్ ఆర్ అనే లాంగ్వేజ్ మీద చేస్తూ ఉంటాం అనమాట. అండ్ అనలిటికల్ స్కిల్స్లో చూసుకుంటే కనుక స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ అబిలిటీ టు ఇంటరప్ట్ కాంప్లెక్స్ డేటా. సో కాంప్లెక్స్ డేటాని మీరు హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ అని ఉండాలని చెప్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసుకుంటే మీకు ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ఎఫెక్టివ్లీ కన్వే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అండ్ నాన్ టెక్నికల్ స్టేక్ హోల్డర్స్. సో బేసికల్గా డేటా అనలిటిక్స్ అంటే తెలుసు కదా, స్టేక్ హోల్డర్స్ ఎవరైతే మీరు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారో వాళ్ళు మీకు ఒక డేటా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ డేటాని మనం అనలైజ్ చేసి రిపోర్ట్స్గా తయారు చేసి వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ రిపోర్ట్స్ ఇవన్నీ ఎందుకు అంటే కనుక నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను,
ఈ రిపోర్ట్స్ అన్నీ ఏంటి అంటే యాజ్ ఎ టెక్నికల్ పీపుల్ మనకైతే అర్థమవుతుంది అనమాట. సో ఈ డేటా ఏంటి, ఈ గ్రాఫ్ ఎంతవరకు ఏంటి అనేసి. కానీ నాన్ టెక్నికల్ పీపుల్కి ఈ కోడింగ్స్ ఇవేమీ అర్థం కావన్నమాట. దే జస్ట్ నీడ్ ఏ లైక్ పిక్చర్ ఇన్ఫర్మేషన్ ఉంటే, సో విజువల్గా వాళ్ళు చూసి అర్థం చేసుకోవడానికి మనమైతే రిపోర్ట్స్ తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దాని రిజల్ట్గా మనం ఒక గ్రాఫ్, పై చార్ట్స్, ఆర్ఎల్స్ బార్ గ్రాఫ్స్, ఆర్ఎల్స్ మ్యాప్స్, ఇట్లా డిఫరెంట్ గ్రాఫ్స్, డిఫరెంట్ విజువలైజేషన్స్ మనం క్రియేట్ చేసి వాళ్ళకైతే ఇస్తాం అనమాట. సో అలా ఇచ్చిన తర్వాత కూడా మనం వాళ్ళకి ఎక్సలెంట్ ఇంగ్లీష్ స్కిల్స్ లైక్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వగలిగి ఆ ఎబిలిటీ ఉండాలి అని చెప్తున్నారనమాట. అండ్ అటెన్షన్ టు డీటెయిల్, హై లెవెల్ యాక్యురసీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ డేటా అనాలిసిస్ అండ్ లైక్ మోడల్ డెవలప్మెంట్ అని ఇచ్చేశారు. సో గైస్ మీకు అర్థమైంది కదా ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి ఇవన్నీ. అండ్ దీనికి ఆఫర్ చేసే ప్యాకేజ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. 6 LPA లైక్ 6 lakhs per annum అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో దీంట్లో కానీ మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు 50,000 వరకు ఎర్న్ చేసుకునే పొటెన్షియాలిటీ అయితే వీళ్ళు మనకి క్రియేట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి ఆపర్చునిటీస్ అయితే మనం మిస్ చేసుకోకూడదు. సో మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డేటా అనలిటిక్స్ మీద కోర్స్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ఫుల్. అండ్ ఆల్సో మీరు దీనికి ఎట్లా అప్లై చేయాలంటే కనుక మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే, అండ్ ఆల్సో నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ ఇక్కడ అప్లై చేస్తే కనుక ఫస్ట్ నేమ్ ఇచ్చేస్తారు, మీ లాస్ట్ నేమ్ ఇచ్చేస్తారు, అండ్ మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి, మీ వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు, అండ్ మీ రెజ్యూమేని చాలా అప్డేటెడ్గా ఉంచుకోండి గైస్. ఎందుకంటే దీనికి రెస్పాన్స్ అయితే వస్తుంది. మీ రెజ్యూమేలో ఏదైతే వస్తాయో అవే పెట్టండి. అండ్ ఆల్సో మీకు ఏవైతే ఐడియా ఉంటాయో, ఏవైతే నేర్చుకోగలను 1 weekలో ఆర్ 1 monthలో అని అనుకుంటారో వాటిని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయండి. ఎందుకు అంటే దీనికి రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నాను కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు లైక్ మీకు రాని స్కిల్స్ కూడా పెట్టి దీని అయితే మిస్ చేసుకోవద్దు. పైగా 6 lakhs per annum అండ్ డేటా అనలిటిక్స్ ప్రెజెంట్ చాలా ట్రైనింగ్లో ఉన్న కోర్స్ ఇది. సో మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నేను కవర్ లెటర్ మీద ఒక వీడియో అయితే ఇచ్చేసాను, దాన్ని చూసి మీరు కవర్ లెటర్ ఎలా చేయాలో తెలుసుకొని అక్కడ నేను ఒక డిఫాల్ట్ కవర్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎడిట్ చేసుకొని ఇక్కడైతే లైక్ అప్లోడ్ చేయండి. అండ్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆర్ వెబ్సైట్, మీ పోర్ట్ఫోలియో ఏమైనా ఉంటే ఇక్కడ మీ పోర్ట్ఫోలియో ప్రొఫైల్ లైక్ లింక్ ఇక్కడ ఇచ్చేసేయండి, ఆర్ ఎల్స్ మీ గిటబ్ లింక్ ఇచ్చేసేయండి మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే. అండ్ ఆల్సో ఇక్కడైతే మీరు అక్నాలెడ్జ్ అనేది క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ లైక్ క్యాప్కో జాబ్ క్యాండిడేట్ ప్రైవసీ నోట్ అక్నాలెడ్జ్మెంట్, సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా అక్నాలెడ్జ్మెంట్ అని ఇచ్చేసేయండి. అండ్ సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకైతే సబ్మిషన్ మెయిల్ అయితే ఒకటి వస్తుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ నా నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు చాలామంది నా లైక్ వ్యూవర్షిప్ బాగా వస్తుంది కానీ మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ నాకైతే ఒక మోటివేషన్ ఉంటుంది. సో దీనికి కావాల్సిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ గో అండ్ యాక్సెస్ దేర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.